గుంటూరులోని కొర్తిపాడు నందు చంద్ర సూపర్ మల్టీ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. హాస్పిటల్లో సుమారు 100 మంది పైన రోగులు ఉన్నారని సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసే యాత్ర చివరి రోజున ఆర్మీ బ్యాండ్ శివతాండవ స్తోత్రం ఆలపించి ఘనంగా స్వామివారిని కిందికి తీసుకువచ్చారు. యునైట్ ది కింగ్డమ్ ర్యాలీ కోసం 3 మిలియన్ల మంది ప్రజలు లండన్ను ముంచెత్తారు. చార్లీ కిర్క్ను సత్కరిస్తూ అక్రమ వలసలు మరియు పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్లపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి లోక్సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మొదటి స్థానంలో నిలిచారు. ఆయన లోక్సభలో మొత్తం 67 ప్రశ్నలు అడగడంతో పాటు 22 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 83.82గా ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్ లో ఇల్లు కొంటున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి విలువ $17.4 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 153,59,58,645 రూపాయలు. ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల సమాఖ్య సోమవారం నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం రాత్రి ప్రభుత్వం సమాఖ్య ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉప ముఖ్యమంత్రితో మరోసారి చర్చలు జరిగాయి. ఏపీలోని అన్ని బస్ స్టేషన్లను ఆధునీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలు, హెలిప్యాడ్, వాణిజ్య సముదాయాలతో కూడిన కొత్త బస్ స్టేషన్ నిర్మించాలని సూచించారు. 13 ఎకరాల విస్తీర్ణంలో 1,00,000 మంది యాత్రికులకు అనుగుణంగా 150 బస్సుల ఛార్జింగ్ సౌకర్యంతో దీనిని నిర్మించనున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి బాధిత కుటుంబాలకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంఘీభావం తెలియజేశారు. పాకిస్తాన్పై సాధించిన విజయాన్ని మన సాయుధ దళాలకు అంకితమిస్తున్నాం. మన జవాన్లు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తున్నా. వారి ముఖంలో చిరునవ్వు తెప్పించే ఏ ఒక్క అవకాశాన్ని మేము వదులుకోము అని సూర్య పేర్కొన్నారు. భారత్కు ఇబ్బందులు తప్పవు. యుఎస్ మంత్రి ఏకపక్షంగా వెళ్లే భారత్కు వాణిజ్యం పరంగా కష్టాలు తప్పవని యుఎస్ మంత్రి హువార్డ్ లుట్నిక్ నోరు పారేసుకున్నారు. భారత్ 140 కోట్ల జనాభా ఉందని గొప్పలు చెప్పుకుంటుంది. మరి మా మొక్కజొన్నలు ఎందుకు కొనట్లేదు? భారత్ యుఎస్ సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయి. విక్రయాలతో ప్రయోజనాలు పొందుతోంది. మమ్మల్ని మాత్రం అడ్డుకుంటుంది. మేము ఏళ్ల తరబడి తప్పు చేశాం. అందుకే ఇప్పుడు సుంకాల రూపంలో చర్యలు తీసుకున్నాం అని తెలిపారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలనలో భాగంగా మాడవీధుల్లో పర్యటించారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ ఈవో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు, 9 రోజుల పాటు జరగనున్న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల్లో మిగిలిన పనులు పూర్తి చేస్తాం. భక్తుల కోసం ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా విద్యుత్తు పుష్పాలంకరణలు ఏర్పాటు చేస్తున్నాం అంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. ఇంటర్ విద్యా డైరెక్టర్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి నారాయణ భరత్ గుప్తా, ఇంటర్ విద్యా డైరెక్టర్గా కృతికా శుక్లను రిలీవ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇటీవల పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతికా శుక్ల బదిలీ. కృతికా శుక్ల స్థానంలో నారాయణ భరత్ గుప్తా నియామకం. భూకంపం శిశువులను రక్షించిన నర్సులు. ఆదివారం పశ్చిమ బెంగాల్లో 5.8 తీవ్రతతో భూకంపం. అప్రమత్తంగా స్పందించి శిశువులను రక్షించిన అస్సాం నాగావ్ ఆసుపత్రి నర్సులు. ఆపద కాలంలో చురుకుగా ప్రవర్తించి చిన్నారులను రక్షించిన నర్సులకు అభినందనలు వెల్లువ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీనియర్ నటుడు సుమన్ కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ ను ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని కోరారు. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడైన పవన్ వల్ల ఇది సాధ్యమవుతుందని చెప్పారు. కరాటే, జూడో వంటి కళల ద్వారా యువతలోని ప్రతిభను వెలికి తీయడంతో పాటు వారికి శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. దీనికి తాను కూడా సహకరిస్తానని అన్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కేంద్రానికి లేఖలు రాసిన సీఎం చంద్రబాబు. అమెరికా సుంకాలతో ఆక్వాకు తీవ్ర నష్టాలు వచ్చాయని కేంద్ర మంత్రులకు లేఖ. దేశీయ వినియోగం, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కేంద్రానికి వినతి. ఉత్తరాది రాష్ట్రాలకు ఆక్వా ఉత్పత్తుల రవాణాకు డెడికేటెడ్ రైళ్లు నడపాలన్న సీఎం. ఆర్థిక, వాణిజ్య, మత్స్యశాఖ మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాసిన సీఎం. తిరుమల తిరుపతి ఒక్కరోజు పర్యటనలో భాగంగా బ్రహ్మశ్రీ ఆశ్రమం, తిరుమల శ్రీవారి దర్శనం కొరకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గోలం గారికి రేణిగుంట విమానాశ్రయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ జవహర్ లాల్, అనంతపురం డీఐజీ షిమోషి వాజ్పేయి, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ చారి,
ఏపీఐఐసి జోనల్ మేనేజర్ భరత్ కుమార్ రెడ్డి, రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్, మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గోలం గారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అమరావతిలో సోమవారం ప్రారంభమైన 2 రోజుల 4వ జిల్లా కలెక్టర్ల సమావేశం. 4వ జిల్లా కలెక్టర్ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా 13 ఏళ్ల క్రితం వాట్సాప్ను ఓడించే సామర్థ్యం ఉందని వార్తల్లో నిలిచిన మెసేజింగ్ గేమింగ్ యాప్ హైక్ శాశ్వతంగా మూసివేయబడుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై సీఎం రేవంత్తో బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చర్చించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలేజీల్లో నాణ్యతపై వేసిన విజిలెన్స్ రిపోర్టును వెలికితీసింది. అనేక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అవకతవకలు, నాణ్యతా లోపాలు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆసియా కప్లో దాయాది దేశం పాకిస్తాన్పై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల దాటికి పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కాగా పాక్ జట్టు ప్రదర్శనపై ఆ దేశ ఫ్యాన్సే ట్రోల్ చేస్తున్నారు. ప్రపంచంలోనే భారత జట్టు బెస్ట్ అని, అద్భుతంగా ఆడిందని, ఆసియా కప్లో టీమిండియా ఇలాంటి పిల్లలతో క్రికెట్ ఆడొద్దంటూ ఓ పాక్ అభిమాని ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నో హ్యాండ్ షేక్ వెనుకుంది ఆయనేనా? ఆదివారం మ్యాచ్ తర్వాత పాక్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం వెనుక కోచ్ గంభీర్ ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా పక్కన పెట్టండి, మీ పని కేవలం ఇండియా కోసం ఆడటమే. పెహల్గామ్ అటాక్ ను మర్చిపోవద్దు, ఎవరితోనూ హ్యాండ్ షేక్ ఇవ్వకండి, మైదానంలో మీ బెస్ట్ ఇవ్వండి అని మ్యాచ్ కు ముందు ఆటగాళ్లకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని సమాచారం. మ్యాచ్ అనంతరం కూడా ఆయన పెహల్గామ్ అటాక్ గురించి మాట్లాడారు. తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత జాతీయ సదస్సు 2వ రోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, గౌరవ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, గౌరవ రాజ్యసభ ఉపసభాపతి శ్రీ హరివంశ్ గారు, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉపసభాపతి శ్రీమతి మయానా జకియా ఖానం గారు, గౌరవ పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు, గౌరవ అసెంబ్లీ ఉపసభాపతి శ్రీ రఘురామకృష్ణరాజు గారు, దేశంలోని అన్ని రాష్ట్రాల కమిటీ అధ్యక్షులు, సభ్యులు, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కంటెంట్ క్రియేట్ చేసేవారు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. దీంతో ఏఐ ఆధారిత వీడియోలు, కంటెంట్ కు అనుమతులు తప్పనిసరిగా మారే అవకాశం ఉంది. తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న తప్పుడు వార్తలను అడ్డుకోవడానికి ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చినట్లుగా భావిస్తున్నారు. కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ నివేదికను ఇచ్చింది. అసలే ఆర్థిక సమస్యల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి ఒకరి తర్వాత ఒకరు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు బకాయిలు ఉన్నాయని కాలేజీలు అన్ని బంద్ ప్రకటించాయి. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూసేశారు. దాదాపుగా 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయని, తాము కనీసం సిబ్బందికి ఫీజులు చెల్లించలేకపోతున్నామని వారు అంటున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక రైళ్లు. తీర్థయాత్రలు చేసే భక్తుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్సీటీసీ ప్రత్యేక రైలు విమాన ప్యాకేజీలను ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు జరిగే దివ్య దక్షిణ యాత్రలో తిరువన్నామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి, తంజావూరు వంటి ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించవచ్చు. వీటి ధరలు స్లీపర్ క్లాస్ 14,100 రూపాయలు, థర్డ్ ఏసీ 22,500, 2 ఏసీ 29,500. పూర్తి వివరాలకు 9701360701, 9281030726, 9281030750 నంబర్లకు కాల్ చేయవచ్చు. www.irctctourism.com వెబ్సైట్లో చూడవచ్చు.